పిఏతో నీకేం పని అని అడుగుతున్నాను. చూడకుండా ఉండలేకపోతున్నాను. నీ ఉద్దేశం ఏమిటో నేను అర్థం చేసుకోగలను. చీచీ బుజ్జి మాడు గట్టిపడిందే. తను ఓ చిన్న పిల్ల లాంటిది. ఒకసారి పరిచయం అయితే తన్ని మర్చిపోలేరు. మనసులో ముద్ర పడిపోతుంది. నిజానికి తనకు దేవత లాంటిది. కానీ వయసుకు తగిన మానసిక ఎదుగుదల లేదు. అర్థమయ్యేలా చెప్పండి మదర్. మెదడులో ఏ సమస్య లేదు. ఈ పెద్ద పెద్ద మేధావులుంటారే, సంగీతం, డాన్సు, లెక్కలు వీటిల్లో ప్రతిభావంతులుగానే ఉంటారు. కానీ వాళ్లలో కొంతమందికి మనసులో పసితనం ఉంటుంది. అలాంటి మనసే తంది కూడా. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలకి తనే వెళ్లి మందులు ఇచ్చొస్తూ ఉంటుంది. తనలో ఉన్నది ఓ చిన్న మెడికల్ జీనియస్. కానీ తన చిన్నతనంలో ఏదో జరిగింది. ఆ తర్వాత మైండ్ అక్కడే ఆగిపోయింది. సైకలాజికల్ గా చెప్పాలంటే అది మనసు చేసిన తంత్రం. దానికి పెరగడం ఇష్టం లేదు. అక్కడే ఆగిపోదామని నిర్ణయించుకుంది. మళ్ళా వచ్చాడే ఈ స్వామి ఇట్లొచ్చాడేటి? కేసయ్యా, ఈయన మూలాన ఏ గొడవ గట్రా జరగకుండా చూడయ్యా. ఏంటి మనిషి ఎలా ఉన్నావు? ముత్తు, నాకు బ్లాక్ టీ. అలాగే స్వామి. మళ్ళీ ఈ ఊళ్ళో ఏ పక్క పొలబడుతుందో ఎవరికి తెలుసు. అయినా ఎందుకు వచ్చినట్టు ఎంత ధైర్యంగా వచ్చి ఇదిగో ఇంకో టీ. అట్టనే స్వామి. వీళ్ళకెందుకు వచ్చారయ్యా? పోండయ్యా, వెళ్ళిపోండయ్యా. నేను వెళ్ళిపోవడానికి రాలేదు. కొట్టి చంపుతారు. చంపని. అయ్యో, ఇంకా ఇక్కడ ఏం చేయడానికి వచ్చారు? ఎవరున్నారని వచ్చారు? యేసు ఏమైనా రమ్మని పిలిచాడా? కొట్టినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. శవంగానే వెళతాను. చంపాలనుకున్న వాళ్ళు చంపచ్చు. నాకు ఇక్కడ పనుంది. అది పూర్తయ్యాక నేను ఇక్కడి నుంచి వెళతాను. ప్రభువా, మా సహోదరి సహాయ మేరిని ఈ లోక జీవనము నుండి నీ యొక్క ఇష్ట ప్రకారము ఇదివరకే పిలుచుకున్నందువల్ల ఈమె యొక్క దేహమును మేము మరల నమ్మకముతోను గౌరవముతోను ఈ భూమికి అర్పించుచున్నాము. ఈ దేహపు ఆత్మ ఈ భూమిపై జీవించినప్పుడు సర్వకాలము పాపమును తలుచుకొని పశ్చాత్తాపము చెందినది స్వామి. ఎప్పుడు నీ నామమునే ప్రార్థించినది అయ్యా. కనుకనే ఈ సమయమున ఈమెను తిరిగి నీకు అర్పించుచున్నాము ప్రభు. ఈ ఆత్మను నీవే పరిశుద్ధము చేసి పవిత్రము చేసి ఆశీర్వదించి ఈమె నక్షత్రము వలె నిత్యము ప్రకాశించేలా అనుగ్రహించుము ప్రభువా. ఆమెన్.
చూసి చాలా రోజులైంది. నువ్వు వేరే దారిలో ఎంతో దూరం వెళ్ళావని విన్నాను థామస్. తిరిగి మారలేనంత దూరమా? వస్తాను ఫాదర్, వేరే పనుంది. థామస్, నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన వరానివి థామస్. చెయ్యి వదిలేసావా? చెయ్యి వదలేదు ఫాదర్, చెయ్యి జారిపోయింది, కింద పడి ముక్కలైంది. అందుక నువ్వు నా మొహం చూస్తే మాట్లాడలేకపోతున్నావు? చెయ్యకూడనివి ఎన్నో నేను చేశాను. 13 ఏళ్ళుగా మీరు నాకు నేర్పినవన్నీ 13 రోజుల్లో తీసి పారేశాను. థామస్, బర్గ్మన్స్ నువ్వు ఒకటేనని చెప్పు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీ లోపల కొంచెం కూడా వెలుగులేదని నా మొహం చూసి చెప్పు. ఈ లోకంలో ఏ మనిషిలోనూ దేవుడిని చూడలేదని చెప్పు. చెప్పరా? నేను ఎవరని తెలుసా? తెలుసమ్మా, టామ్ పడవబ్బాయివి. అది కాదు, నేను సరైన వాణ్ణి కాను. చాలా పాపాలు చేశాను పియా. పాపం అంటే? పాపం అంటే చెయ్యకుండా పనులు చెయ్యటం పాపం. నేను మదర్కి తెలియకుండా పెట్టుకుడు దూకొస్తానే, అదంటావా? కాదు, ఇది ఇంకో రకం. చక్కెర కాచేసి తింటానే, అదంటావా? నీకు పాపం అంటే ఏంటో తెలీదా? ఒక మనిషికి రాయి కట్టి సముద్రంలోకి తోసేయటం పాపం. ఇంకో మనిషిని తుపాకీతో సూటిగా కాల్చడం పాపం. ఇంకొకరిని కత్తితో తల నరికి పారేయడం పాపం. ఈ చేతల్లిటం పాపమే. టామ్, సరే ఇక మీద చేయకే. ఏంటి ఈ విషయం నేను ఎవరితోనూ చెప్పను, మదర్ తోటి కూడా చెప్పను. ఓకే ఓకే? చేయి చూపించు. ఇప్పుడు అంతా పోయింది. రా రా, రమ్మని చెప్పగానే రావాలి. టామ్ రా. ఎవరొచ్చారో చూసారా అయ్యా? నేను మీతో మాట్లాడటానికి వచ్చాను. ఫాదర్, మీరు నా గురువు, నన్ను తయారు చేసిన వారు. నా ద్వారా మీరు దేనికోసం వెతికారో నాకు తెలియదు, కానీ మీ ద్వారా నేను అన్నీ తెలుసుకున్నాను. ఒక స్థితిలో సైతంతో కలిసి కొంత దూరం వెళ్ళాను, కానీ ఇప్పుడు నాకు ఓ కొత్త దారి తెలిసింది ఫాదర్. ఒక అమ్మాయి, ఒక దేవత నాకు చూపించింది. నా చెయ్యి పట్టుకుని ఆ దారిలో తీసుకుపోయింది. మీరు నేర్పించిన దారే ఫాదర్. నేను ఆ దారిలో బతకాలని ఆశపడుతున్నాను. మీ ఆశీర్వాదం కావాలి. ఎవర్రా ఆ దేవత?
నేను మార్చలేను, థామస్ ని మార్చింది. స్తోత్రం. ఫాదర్ శామ్, నేను ఇప్పుడు ఫాదర్ కాదు. ఏ మీరే టామ్ కి ఫాదర్, మదర్, గార్డియన్ అన్ని. నాకు మదర్ సుపీరియర్ కూడా మీలాగే, కొంచెం స్ట్రిక్ట్, కానీ మీలాగే. మీరు పుట్టినప్పుడు మీకు బంగారు ఉయ్యాల చేయించారట, అవునా? అవన్నీ వదిలేసి ఫాదర్ గా వచ్చారా? దేవుడంటే అంత ఇష్టం. స్తోత్రం. ఇంకా మాట్లాడు. అంతేనా? మాట్లాడబోయ్. ఏం కావాలంటే మాట్లాడు. నాకేం అక్కర్లేదు. నాకు మా అమ్మ కావాలా? ఏడుంది మా అమ్మ? ఏడున్నావే అమ్మ? నేను ఇడిచిపెట్టిపోయావు ఎందుకే? ఏడుంది మా అమ్మ? నాకు కావాలా? ఏడున్నావా అమ్మ? నాకు కావాలరా మా అమ్మ. అయ్యా తిట్టయ్యా, ఏడున్నాగా కిట్టి. దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకో. తన కన్నవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో. వెళ్ళరా, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మదర్ చెప్పండి, చెప్పండి మదర్. పియా నాదా? కాదు, అనాథ కాదు. తనకు అమ్మా నాన్న ఉండొచ్చు, చుట్టాలుండొచ్చు, ఎంతో ఆస్తి ఉండొచ్చు. తన పేరు చూసావా? ఈ ఊరి పక్క పేర్లకు మళ్ళీ ఉందా? బీయాట్రీస్. అమ్మ నాన్న ఉన్నారా? కుటుంబం ఎక్కడుంది? చిట్టి వలస వాళ్ళ? ఏం పీన చూడటానికి రావటం మానేశారు? అది పెద్దింటి వ్యవహారం. పెద్దింటి ఎవరు అంటే? 1000 పనులుంటాయి. 1000 పనులంటే? ఆ పనులు నాకు చెప్తారా? మీసాల ధరలో కొన్ని వేల పనులుంటాయి. అందుకని ఒక్కసారి కూడా మీసాల ధర ఏమన్నారు? ఏం నీకు వినపడదా? చెవిలో డ్రాప్స్ ఏమన్నా ఏమంటావా? ఒకే ఒక ప్రశ్న చివరిసారిగా. మీసాల ధర అంటే చిట్టి వలస మీసాల ధర? బర్క్మన్సా? థామస్, బర్క్మన్సేనా? నీకు అమ్మా నాన్న ఉన్నారా? లేరు. ఇలా చూడు, దేవుడి మీద ఒట్టేసి చెప్పు, నీకెప్పుడు తన చూడడానికి రానని. ఓ ఓ నేను నిన్ను చోటుకు తీసుకెళ్తాను. నీకేదైనా జ్ఞాపకం వస్తే నాకు చెప్పు. ఇక్కడ వస్తే నేను ఒక్కదానే ఉండాలి. తొందరగా వస్తావుగా? ఇది ఆడ కట్టేయలేదు. పియా ఆగు, పియా పియా ఆగు. పియా,
ఒరే తామసు ఏంద్రా ఇదే ఈ పిల్లని ఎడ తీసుకొచ్చావేంద్రా? మనిషికి పాపం చేయడం నేర్పడం అంటే నడక నేర్పడం లాంటిది. కాళ్ళకి నడక తెలుసు మంత్రి గారు, కానీ మంచి నేర్పటం ఉందే ఎగరటం నేర్పటం లాంటిది. అదంత తేలిక కాదు. వాడికి రెక్కలు రావాలి.